రిలీజ్ ఈవెంట్కి మనం ఇన్వైట్ చేసినాం యాజ్ ఎ గెస్ట్గా. వాళ్ళు ఏంటంటే అక్కడ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు వచ్చి మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని నంది అవార్డుని అనౌన్స్ చేసింది. ఇక తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సెలబ్రేషన్ ఉంటుంది. అవును, నేను చెప్పిన వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మనం పోస్టర్ మీద నంది అవార్డుని మనం వాళ్ళ అప్రూవల్ తీసుకునే మనం నంది అవార్డుని వేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న తెలంగాణ స్లాంగ్లో ఈ సినిమా తీయడం చాలా హ్యాపీ. ఇంత క్రౌడ్గా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. చాలా బాగా ఆడుతుంది, వెరీ హ్యాపీ. అందులో నంది అవార్డు వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సినిమా నుంచి బాగా ఆదరిస్తారని అనుకోలేదు. ఫస్ట్ షోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము చాలా సహజమైనటువంటి సన్నివేశాల్లో సహజమైనటువంటి కథకి తగినట్టు మాటలు అవి రాసేసి దీన్ని తెర మీద తీసుకొని వచ్చినాం. చక్కటి స్పందన వచ్చింది. ఈ విజయ పరంపర ఇట్లా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అండి, అందరికీ నమస్కారం. నేను మ్యూజిక్ డైరెక్టర్ నెల్లెం ప్రేమ్. బ్రహ్మచారి మూవీ ఇంత హైలీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని థియేటర్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత పబ్లిక్ వచ్చి ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని మేము అసలు ఊహించలేదు. ముందుగానే మాకు ఇంత గ్రాండ్గా సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవులందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. నేనైతే ఒక మంచి సినిమా చూసిన, బ్రహ్మచారి అనమాట. టైటిల్ చూస్తే అరే ఏంద్ర బ్రహ్మచారి ఉందని చెప్పిన, కానీ సినిమా లోపల చూసినప్పుడు నిజంగా అతను బ్రహ్మచారి అనమాట. అంటే నాకే కాదు మళ్ళీ బ్రహ్మచారులు అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే నిజంగా చాలా బాగుంది సినిమాలో. అంటే కామెడీగా ఉంది కొంచెం, కానీ నాకు ఈ సినిమాలో ఒక డైలాగ్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. అంటే ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళకే అనుభవిస్తారని చెప్పి ఒక మంచి డైలాగ్ అయితే అది ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ డివోషనల్ సాంగ్ కానీ అది కానీ చాలా మంచి చూపించారు. అంటే ఈ సినిమా నుంచి నాకు ఒకటే నేర్చుకున్నా అండి. అంటే మనం ఎవరికైనా ప్రజలకి మంచి చేస్తే ఆ మంచి తిరిగి వస్తుంది, లేకపోతే ఒకవేళ చెడు చేస్తే ఆ చెడే తిరిగి వస్తుంది అని చెప్పి చాలా బాగా చూపించారు. ఇంకా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా స్టోరీ కానీ ఆ తీసుకెళ్లే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ స్లో లేదు, లాగ్ లేదు. నాకు నిజంగా నచ్చింది ఏంటంటే వాళ్ళ అక్క క్యారెక్టర్ ఉండదు చూడండి. పెళ్లి అయినప్పుడు అరే వీళ్ళు కట్నం లేదు, ఆ అమ్మాయి బాగాలేదు, ఫ్యామిలీ బాగాలేదు, ఇది అది అని చెప్పి అంటే బాగా ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతాం అనమాట ఈ సినిమాకి. నిజంగా ఇది ఒక చిన్న సినిమా, ఇది సినిమా అంతే అనుకుంటున్నారు. ఇది అంతే, ఇది కాదు. ఇది ఒక మంచి సినిమా, ఇది ఒక మన సినిమా అనమాట. సో అందరూ వెళ్ళి చూడాలి సినిమాకి. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కానీ సినిమా అయితే చాలా బాగా తీశారు అనిపించింది నాకు. సినిమా స్టోరీ కానీ నిజంగా మన తెలంగాణ స్లాంగ్ లో అట్లా స్లాంగ్ లో చాలా బాగా నచ్చింది నాకు సినిమాని. లాస్ట్ నేను చివరిగా చెప్పేది ఏంటంటే మన బ్రహ్మచారి అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లి కానో, లవర్నో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ముఖ్యంగా బ్రహ్మచారులు అందరూ వచ్చి సినిమా చూడండి. మీ అందరికి పక్కా నచ్చుతుందండి సినిమా అయితే. మూవీ నాకు ఫస్ట్ టైటిల్స్ పడేటప్పుడు ఆ సాంగ్, ఇంకా మధ్యలో బుర్రకథ సాంగ్ చాలా నచ్చింది. బాగుంది, ఎంటర్టైనింగ్. నా బ్రహ్మచారి అనే మూవీ చూసాను, చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారిని పొగడాలి. నిజంగా మల్లేష్ అన్న మామూలుగా చేయలేదు, అతను కొట్టేసాం. ఆ కామెడీ టైమింగ్ ఏం భయ్యా మామూలుగా సూపర్ గా ఉంది. సినిమా అంతా ఒక లెవెల్ ఉంది. నిజంగా ఈ సినిమా ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ కానీ మాత్రం మెయిన్ కారణం వాళ్ళు డైరెక్టర్ కూడా డైరెక్ట్ అయిపోతారు. ఇంత మంచి సినిమా అయితే చాలా రోజుల తర్వాత చూసిన. తెలంగాణ స్లాంగ్ లో తెలంగాణ మాటలు పాటలు అసలు మామూలు లేదు, అదిరిపోయిన చాలా బాగుంది. నిజంగా తెలుగు ఆడియన్స్ కి మంచి సినిమా ఇచ్చారు. అలాగే మాటలు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హౌస్ కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత అద్భుతమైన సినిమా అందించడం అంటే నిజంగా ఒక డైరెక్టర్ గా నాకైతే మీకు తీసిన ప్రతి సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కామెడీ టైమింగ్ హీరో గారు మల్లేష్ గారు అయితే సూపర్ గా చేసిన, అసలు ఫుల్ లెంత్ నవ్వుకున్నాం. అలాగే మంచి డైలాగ్ ఉన్నాయి, డెబ్యూషన్ సాంగ్ ఉంది. అలాగే ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే తెలుగు ఆడియన్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయితే బలగం సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో అంతకు మించి ఉందన్నమాట సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. అలాగే బ్రహ్మచారి అంటే స్టోరీ కోసం మాత్రం నిజంగా బ్రహ్మచారి అంటే అబ్బాయిలు ఎలాంటి ఇబ్బందులు పడతారు, బ్రహ్మచారులు అంటే ఎంతమంది చాలా మంది అంటే 100కి 10 అమ్మాయిలు కూడా లేరు, అలా ఉందన్నమాట సినిమా. కానీ చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నాయి. ఎలా అంటే మంచి చేస్తే మంచి మళ్ళీ మనకు తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు అనేది వస్తుంది అన్నది కూడా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సినిమా. చాలా రోజులకు ఒక అద్భుతమైన సినిమా చూసినట్టు అనిపించింది. అలాగే నంది అవార్డు కూడా ఎంపిక అయిందంటే మామూలు విషయం కాదు. అంటే తెలుగు సినిమాలు చాలా ఉన్నాయి, అలాగే పాన్ ఇండియా సినిమాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏ సినిమా కూడా ఈ రోజుల్లో నంది అవార్డుకి మాత్రం ఎంపిక కాదు. అలాంటి సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే నంది అవార్డుకి ఎంపిక కావడం హైలైట్. అలాగే ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ గారు అయితే సూపర్ సార్, అసలు కాంప్రమైజ్ కాలేదు. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. బ్రహ్మచారి అనే సినిమా మాత్రం మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా చేశారు. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి అందరికీ. బ్రహ్మచారి మూవీ చాలా బాగుంది. ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మనం చూసుకోవాలి, పక్క వాళ్ళ గురించి మాట్లాడకూడదు.
చెప్పుకోవద్దు. ఇంకేంటంటే ఈ అమ్మాయి ఇట్లుంది అంటుంది ఇలాంటి విషయాలు ఏం చెప్పుకోకూడదు అన్నట్టు. ఫస్ట్ మనం చూసుకున్న తర్వాత పక్కన మాట్లాడుకోవాలి. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే ఫలిస్తారు అన్నట్టుగా ఉంది కదా. ఎగ్జాంపుల్ ఇదే మూవీ. ప్రతి ఒక్కరికి దయచేసి అందరికీ దృష్టిలో పెట్టుకొని చూడండి. సినిమా చాలా బాగుంది. మూవీ చాలా కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి మీనింగ్ ఉంది. అండ్ ఒక క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది మూవీలో, పద్యాలు చెప్పే టైంకి. ఐ డోంట్ నో హూ ఈజ్ హి, బట్ ప్రతి పద్యంలో కామెడీ ప్లస్ మీనింగ్తో సహా చెప్పింది. అండ్ మంచి మీనింగ్, చేసిన కర్మకి వాళ్ళే ఇస్తారు. కర్మ ఇస్ బూమరాంగ్ అంటారు కదా, సో అది అనుకుంటాం మోడల్ ఆఫ్ ద స్టోరీ మొత్తం. అన్న బ్రహ్మచారి అసలు యూత్ కి మాత్రం ఒక హై ఫీస్ట్ మూవీ అన్న. అంటే మా లాంటి వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. సో అట్లీస్ట్ థియేటర్ కి వచ్చానా ఎంజాయ్ చేయొచ్చనా. అంటే మండే ఎండలో చల్లగా లస్సి పట్టుకొని చూడాల్సిన సినిమా అన్న. చాలా అంటే చాలా బాగుందన్న. మెయిన్ గా చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్ గారు అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కి ఎక్కడ కూడా తగ్గలేరు. అసలు పైసలకు తగ్గేదే లేనట్టు వేసారనుకుంటా. అంత బాగా వచ్చింది మూవీ. సో వసూలు కూడా ఆ రేంజ్ లోనే వస్తుంది. అండ్ డైరెక్టర్ గారు కథ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇంకో ఎత్తు. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ అన్న ఒక మంచి డివోషనల్ టచ్ తోటి ఒక మంచి సాంగ్ ఉంటుంది అన్న. అండ్ మన హీరో వాళ్ళ అక్కతోటి బావతోటి ఒక లాస్ట్ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ల్యాగ్ లేకుండా అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది నా మూవీ మాత్రం. ఒకటే చెప్తున్నా అన్న, బ్రహ్మచారి ఇది ఒక మంచి సినిమా అన్న. అసలు చాలా న్యాచురల్ గా ఉంది అండ్ చాలా రియలిస్టిక్ ఉంది. కొన్ని సార్లు అరే మనకు పెళ్లి కాకుంటే ఇలాగే ఉంటుందా అని కొన్నిసార్లు డౌట్ కూడా రేస్ అయింది నాకు. సో అంతా బాగుంది నా మూవీ మాత్రం. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టారు సార్. మ్యూజిక్ మాత్రం చాలా బాగుందన్న. అందరికి నమస్తే. మంచి సెంటిమెంట్ మూవీ. సో సరదాగా నవ్వుకుంటే కామెడీతో వచ్చిన ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే మూవీ. సో చాలా బాధ కూడా ఉంది అందులో. సో మనం అనవసరంగా వేరే ఫ్యామిలీ చాలా బాగుందండి. తెలంగాణ యాస, కంప్లీట్ తెలంగాణ యాసలో ఉంది మూవీ. ఇక్కడ బోర్ కొట్టలేదు, ఎంటర్టైనింగ్ చాలా బాగుందండి. తెలంగాణ యాస, కంప్లీట్ తెలంగాణ యాసలో ఉంది మూవీ. ఇక్కడ బోర్ కొట్టలేదు, ఎంటర్టైనింగ్. హాయ్ అండి, ఇప్పుడే బ్రహ్మచారి మూవీ చూసాము. ఈ సినిమా అయితే చాలా బాగుంది. హీరో గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమా బ్రహ్మచారుల గురించి, పెళ్లి కాని వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటారో ఈ సినిమా వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించమంటారు. ఈ సినిమాలో చాలా బాగుంది. మనం చేసే కర్మ ఎదుటోళ్ళకి అనుభవించడానికి ఇదే నిదర్శనంగా ఉంది. మనం ఏదైనా మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందని ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించారు. పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఈ సినిమా వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. బ్రహ్మచారులు పడే కష్టాలు అయితే చాలా బాగుంది. సాంగ్స్ 2-3 ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. హీరో మల్లేశం క్యారెక్టర్ ఇంకా చాలా బాగుంది. వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకా చాలా బాగుంది. కామెడీ మాత్రం సూపర్ ఉంది. సినిమా అయితే బాగుంది. ఆయన ఇప్పుడే బ్రహ్మచారి మూవీ చూశాను. సినిమా అయితే చాలా ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ అన్న. బ్రహ్మచారులు 30 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని కుర్రోళ్ళు ఎంత కష్టపడతారో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేను ఇది పోస్టర్ మీద నంది అవార్డుకి ఎన్నికైందని చూశాను. నంది అవార్డుకి ఎన్నికైంది. ఇంత చిన్న సినిమా ఎన్నికైందంటే అసలు గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుందన్న. ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి ఫస్ట్ సినిమా అంట, కానీ అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లా తీశారు. అలాగే హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ భాగవత్ క్యారెక్టర్ చేశారన్న. ఆయన కామెడీ టైమింగ్, అది కామెడీ చాలా బాగుంది. అదేవిధంగా ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. చాలా బాగుంది, కామెడీగా ఉంది. అండ్ అలా రజాక్ అనే క్యారెక్టర్ అనేది చాలా మంచిగా ఉండే, పద్యాలు చెప్పుకుంటా. అండ్ ఫుల్ అండ్ అవుట్ అండ్ కామెడీ ఉంది. ఆల్ ద బెస్ట్ కి హీరో. కానీ అట్లా చూడకుండా ఈ సినిమాని చూడవచ్చు. ఒక మెసేజ్ ఉంది ఈ మూవీలో. చిన్న హీరోలని, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలంటే ఈ మూవీకి రావాలి. అందరం వచ్చి చూడాలి. మూవీ సక్సెస్ఫుల్గా బాగా నచ్చింది. మూవీ బెటర్. కామెడీ అయితే ఉన్నది, బాగా మెసేజ్ ఉంది ఎండింగ్లో. కామెడీ స్టోరీ హైలైట్.
कॉमेडी स्टोरी हाईलाइट और सेंटिमेंट फिल्म और एकदम मस्त మీ లైఫ్ లో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎలా ఉండే సార్ సిచ్యువేషన్ అప్పట్లో అమ్మాయిలు చెప్పాలా ఇప్పుడు మడే తిప్పల్ని బట్టి మాత్రం ఇది కరెక్ట్ మూవీ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు చూడగలిగే మూవీ ప్రతి ఒక్కరు చూడగలిగే మూవీ అందరికీ నమస్తే సినిమా అయితే బాగుంది సూపర్ ఉంది కామెడీ సీన్ అయితే మంచిగా ఉంది అయితే బ్రహ్మచారులందరికీ ఈ సినిమా అయితే బాగా అయితే కనబడుతుంది కానీ ముఖ్యంగా అయితే మనకైతే పెళ్లి కాలం అయితే బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అయితే బ్రహ్మచారి సినిమా బాగా సూపర్ ఉంది కామెడీ సీన్ బాగుంది సో హ్యాండ్ ఫస్ట్ అయితే అందరికి నమస్తే టీం బృందానికి బ్రహ్మచారి బృందానికి సినిమా డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్ నంది అవార్డు వచ్చినందుకు సో మూవీ అయితే చాలా బాగుందండి సెంటిమెంట్ మూవీ సో కామెడీతో పాటు ఇమోషనల్ గా ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ ఉంది ఇందులో మన అనవసరంగా వేరే ఫ్యామిలీలో ఎంటర్ అయ్యి అమ్మాయిల జీవితాలతోటి ఆ ఫోన్స్ పరదాతో ఆడుకోవడం వల్ల ఈ రోజు సినిమా చరిత్ర వచ్చింది సినిమా మంచి బాగా చూపించారు సో నిజంగా ఈ సినిమా చాలా కనెక్ట్ అవుతుంది దాని ఎంత బాధపడడం అనేది వేరే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తే మనకు దేవుడు ఏ రూపంలో చూసినా ఈ సినిమా మనకు చూపించాడు నేచర్ మూవీ అందరూ చూడొచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ. ఈరోజు ఈ సినిమా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి కామెడీ సినిమాలు ఎప్పుడు చూడలేదు చాలా ఎక్సలెంట్ గా తీశారు సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా చూస్తుంటే ఈ బ్రహ్మచారి విధానం ఏంటంటే నిజంగా ఎవరికైనా తప్పు చేస్తే మళ్ళీ తిరిగి మనకు కొడుతుందని చూపెట్టిండు సినిమాలో చాలా ఎక్సలెంట్ గా చూపెట్టిండు నిజంగా ఈ ఎండాకాలంలో చల్లటి కబుర్లు తీసుకొని బయటకు వెళ్ళొచ్చు ఈ సినిమా చూసినప్పుడు చాలా బాగుంది మెసేజ్ బాగుంది అందరికీ డైరెక్టర్ కాబట్టి చూడాలి ప్రతి ఒక్కరు మెసేజ్ బాగుంది పెళ్లి కానులకైతే చాలా మంచిది సినిమా అయితే బాగుంది కామెడీ షో लगा बहुत सुपर हिट जाती फिल्म तो है और कॉमेडी भी है మంచి సినిమా వచ్చిందా అని ఒక కళలా అనిపిస్తుంది ప్రత్యేకంగా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా కథ రాసిన తెలంగాణ యాస భాషలో ఇంత అద్భుతంగా ఈ సినిమా తీయడం అనేది చాలా గొప్ప కారణం అదేవిధంగా మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు ఇప్పట్లో ఈ తెలంగాణ యాసలో వచ్చిన సినిమాలటువంటి బల్గం లాంటి సినిమా తర్వాత మళ్ళీ రెండో సినిమా అనేది బ్రహ్మచారి సినిమాలో గుంట మల్లేశం యాస భాష ఏదైతే ఉందో అద్భుతంగా నేర్చులు ఎంత అంటే ఎవరో రాసి కథ చెప్పినట్టు కాకుండా ఆయన స్వతంత్రంగా ఆయన వాయిస్ అంత మంచిగా మనకు చూపించారు అంటే ఆయన అప్రిషియేట్ చేయాలి అదేవిధంగా మరి మా సార్లు ఎవరైతే ఈ స్టోరీ రాసిన దొరవిటి గారు కానివ్వండి మా డైరెక్టర్ నరసింహరావు సార్ కానివ్వండి అదేవిధంగా అందరూ కూడా ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డారు ఈ కరోనా టైం తర్వాత వచ్చినటువంటి తెలంగాణ యాస భాష సినిమాల్లో ఇది ఒక మొదటి కామెడీ పిక్చర్ ఇప్పుడు ఎట్లాగో మనకు ఒక తెలుగు సినిమాల్లో ఒక మొన్న బల్గం సినిమా చెప్పా కదా ఇందాక బల్గం సినిమా ఏ విధంగా ఘన విజయాన్ని సాధించిందో దానికంటే రెట్టింపు సాధిస్తుందని నేను భావిస్తున్నా అదేవిధంగా ఈ మధ్యనే ఈ సినిమాకి నంది అవార్డు కూడా ఇచ్చారు కాబట్టి ఈ సినిమా ఏ మాత్రం మిస్ కాకుండా ఈ తెలంగాణ పబ్లిక్ తో పాటు ఆంధ్ర ఇటు 4 రాష్ట్రాల్లో విడుదలైంది కాబట్టి అందరూ బ్రహ్మచారి మూవీలో ఒక ప్రత్యేకత ఉంది అందరూ కట్టకాలతో పుచ్చుకోవడంలో మాట్లాడుకోవడం మాత్రమే ఉంటుంది ఇందులో సాంగ్ రూపంలో అందించిన దర్శకత్వం నరసింహరావు గారిది ఈ క్రెడిట్ అంతా అతనికే వెళ్తుంది కావున బ్రహ్మచారి సినిమాను అందరూ ఆదర్శించవచ్చు నేను ఇప్పుడే బ్రహ్మచారి సినిమా చూసి వచ్చా కానీ బ్రహ్మచారి అంటే ఈ బ్రహ్మచారి ఈరోజు ఎక్కడైనా సరే అమ్మాయిలు తక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఎంతో మందికి పెళ్లి కాకుండా ఉన్నారు ఎంతో మంది పెళ్లి కోసం అమ్మాయి కోసం వెతుకుతున్నారు ఆ వెతుకులాట ఎలా ఉందనేది ఎంత బ్రహ్మాండంగా చూపించిందంటే ఒక్కొక్క పాటలో కూడా బ్రహ్మచర్యం అమ్మాయి కోసం ఎట్లా పోతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు ఆ మాటలను ఒక పాటగా రూపొందించి తీసినారు బ్రహ్మాండంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఏదైనా సినిమా పెద్ద సినిమాలకే ఈరోజు నంది అవార్డులు లేవు ఇంత ఒక చిన్న సినిమా రిలీజ్ కాకముందే నంది అవార్డుకి ఎంపిక అయిందంటారంటే దీంట్లో ఎవరు కూడా సీనియర్ ఆర్టిస్టులు లేరు ఆ డైరెక్టర్ కానీ కొత్త నిర్మాత కొత్త దాంట్లో యాక్టింగ్ చేసిన వాళ్ళు మొత్తం యూట్యూబ్ పర్సన్స్ యూట్యూబ్లో చేసే వాళ్ళు చేశారు వాళ్ళు చేసిన సినిమా కూడా ఈరోజు నంది అవార్డుకి ఎంపిక అయిందంటే ఎంత బాగా చేస్తే నంది అవార్డుకి ఎంపిక అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఈ రోజు ఇంత మండు టెండలో ఒక మంచి మూవీ తీసాడు ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఆర్ట్ఫుల్ గా సంతోషంగా బయటికి వస్తారు
నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా మీరు ఈ సినిమా చూస్తే బోరు అనేది లేకుండా సినిమా తీయడం జరిగింది. ఎంతో సీనియర్ ఆర్టిస్టులు, ఒక సీనియర్ డైరెక్టర్, ఒక 10 సినిమాలు 20 సినిమాలు 100 సినిమాలు తీసిన డైరెక్టర్ కూడా ఇంత అనుభవం ఉండదు. అంత మంచిగా తీసినందుకు డైరెక్టర్ గారికి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా చాలా బాగుంది, అందరూ చూడండి, చాలా బాగుంది. ఈరోజు మే 10వ తారీఖున రిలీజ్ అయిన బ్రహ్మచారి మూవీ ఫస్ట్ షో చూసాము, ప్రీమియర్ షో. చాలా బాగా అనిపించింది. ఉన్న రిసోర్సెస్లో మన తెలంగాణ స్లాంగ్లో ఒక మంచి సినిమా తీశారు. డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ కథ, మాటలు, పాటలు కూడా బాగున్నాయి. అలాగే సినిమా అసలు టైం తెలియలేదు, ఎంటర్టైనింగ్ ఉంది. చూసినంతసేపు అయిపోయింది ఆ సినిమా అన్నంత ఫాస్ట్గా ఎంటర్టైనింగ్గా అయిపోయింది. అన్న ఇప్పుడే బ్రహ్మచారి అనే సినిమా చూసి వస్తున్నా అన్న. ఏంటంటే ఫ్రైడే రోజు మామూలుగా ఎండ బయట ఏంటంటే ఎండ బాగా మండిపోతుంది. ఏంటంటే ఎండ మండిపోతుంది కదా అని చెప్పి ఏసీలో కొంచెం కూల్ అవుదాం, చిల్ అవుదాం అని చెప్పి సినిమా చూద్దామని వచ్చిన. నిజంగా ఏంటంటే బ్రహ్మచారి అంటే నాకు కూడా మ్యారేజ్ కాలేదు భయ్య. నిజంగా మూవీ ఎలా ఉంటుందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఏదో మనకు తగ్గట్టుగా కొంచెం సూట్ అయ్యే విధంగానే ఉంటుందని చెప్పి ఒక చిన్న హోప్ తో వెళ్ళినా. కానీ ఇది హోప్ కాదు భయ్య, చాలా పెద్ద స్కోప్ ఉంది ఈ సినిమాలో. నిజంగా వన్ ఆఫ్ ది గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా ఇది. నిజంగా ఈ మూవీలో మన హీరో మల్లేశం గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు భయ్య, ఇరగదీసి పడేసిండు. హీరో మూవీ మొత్తానికి ఓవరాల్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఉన్న అందరు బ్రహ్మచారులకు కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్క సీన్స్ ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఏంటంటే డివోషనల్ సాంగ్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ కానీ అండ్ కొన్ని విజువల్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక తెలంగాణ స్లాంగ్ తోని ఈ మూవీని రిలీజ్ చేశారు. నిజంగా ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీకి నంది అవార్డు వచ్చిన మన డైరెక్టర్ నర్సింగ్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నిజంగా మూవీ అయితే ప్రతి ఒక్కరు ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్ లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.